హాయ్ ఫ్రెండ్స్, తుఫాను, వరద, కరువు వంటి ప్రకృతి విపత్తులు అందరినీ ఒకేలా ప్రభావితం చేస్తాయని మనం అనుకుంటాం. కానీ తాజా పరిశోధన మాత్రం మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఒకే తీవ్రతతో వచ్చిన విపత్తు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో తక్కువ నష్టం కలిగిస్తే, వెనుకబడిన ప్రాంతాల్లో మాత్రం భారీ ప్రాణ నష్టాన్ని కలిగిస్తోందట. ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఏం గుర్తించారో ఇప్పుడు తెలుసుకుందాం. జర్మనీలోని లైప్జిగ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించినటువంటి ఈ అధ్యయనం నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమైంది. ప్రధాన పరిశోధకుడు ఖలీల్ టెబర్ నేతృత్వంలోని బృందం 1990 నుంచి 2020 వరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన 7,000కు పైగా వాతావరణ సంబంధిత విపత్తులను విశ్లేషించింది. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు మానవ అభివృద్ధి సూచిక లేదా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆధారంగా ప్రాంతాలను పరిశీలించారు. విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు వంటి అంశాల ఆధారంగా ఈ సూచికను నిర్ణయిస్తారు. ఈ సూచిక తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విపత్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ప్రత్యేకంగా వరదలు, తుఫాన్ల విషయంలో ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. తుఫానుల సమయంలో తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రజలతో పోలిస్తే సగటున 8 రెట్లకు పైగా ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. వరదల విషయంలో ఈ ప్రమాదం 3 రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడించింది. అంటే విపత్తు తీవ్రత మాత్రమే కాదు, ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారు, వారి ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఉన్నాయా లేదా అనే అంశాలు కూడా నష్టాన్ని నిర్ణయిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఒకే దేశంలో కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాలు, వెనకబడిన ప్రాంతాల మధ్య భారీ తేడాలున్నట్లు గుర్తించారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారత్, చైనా వంటి దేశాల్లో గత కొన్ని దశాబ్దాల్లో అభివృద్ధి వేగంగా పెరిగినా దేశంలోని అన్ని ప్రాంతాలు ఒకే స్థాయిలో అభివృద్ధి చెందలేదు. జాతీయ సగటుతో పోలిస్తే వెనకబడిన ప్రాంతాలు ఇప్పటికీ ప్రకృతి విపత్తుల ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అంటే దేశం అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా ప్రతి ప్రాంతం సమానంగా అభివృద్ధి చెందడం కూడా కీలకమని ఈ అధ్యయనం సూచిస్తోంది. పరిశోధకుల ప్రకారం భవిష్యత్తులో వాతావరణ మార్పుల కారణంగా తుఫానులు, వరదలు వంటి విపత్తులు మరింత తీవ్రం కావచ్చు. అయితే వాటి వల్ల జరిగే ప్రాణ నష్టం పూర్తిగా ముందే నిర్ణయించబడింది కాదని వారు చెబుతున్నారు. సరైన మౌలిక సదుపాయాలు, అత్యవసర సేవలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రజల అవగాహన వంటి అంశాలు నష్టాన్ని గణనీయంగా తగ్గించగలవని పేర్కొన్నాయి. ఇక ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. ప్రకృతి విపత్తులను పూర్తిగా ఆపలేకపోయినా వాటి ప్రభావాన్ని తగ్గించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సేవలు, విపత్తు నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా వేలాది ప్రాణాలను కాపాడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.